హాయ్ ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఈ యొక్క EZ1 అనే బ్రాండ్ గల యాక్షన్ కెమెరాని అయితే వాడుతున్నాను. ఇప్పుడు దాకా యూట్యూబర్స్ ఏ కెమెరా మంచిది, ఏది కొందాము బడ్జెట్లో అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కొద్దిగా గ్రోత్ అయ్యేలాగా లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొట్టమొదటిగా చూసుకుంటే మనకైతే ఈ బుల్లి కెమెరా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్ అన్నమాట. కెమెరా 16 ఫ్రేమ్స్తో రికార్డ్ అవుతుంది. చాలా మంచి క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 6000లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదే బ్రాండ్లో. కానీ EZ1 ప్లస్ అనేది కాకుండా EZ1 అని ఉందన్నమాట. దానికైతే ఈ ఫ్రంట్ కెమెరా, ఈ ఫ్రంట్ డిస్ప్లే అయితే రాదు. ఇది ఫ్రంట్ డిస్ప్లే. ఇది ఒకసారి మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు ఇది బ్యాక్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ చూడాలంటే ఈ బటన్ని ఇలా ప్రెస్ చేస్తే, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ విధంగా అయితే ఫ్రంట్ అనేది ఆన్ అవుతుందన్నమాట. ఇది మనకు ఈ విధంగా సెల్ఫీ రికార్డింగ్ అయితే చేసుకున్నట్టుకి మంచి యూజ్ఫుల్ అవుతుందన్నమాట. అందుకనైతే ఈ కెమెరా అయితే నేను కొన్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లెన్స్ క్లీనింగ్ క్లాత్. ఇది కెమెరా అయితే ఇట్లా పెట్టేస్తున్నాను. తర్వాత మనకు ఇది వచ్చేసి USB అండ్ Type-C ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి మనకు 13 mAh బ్యాటరీ అన్నమాట. 1300 mAh బ్యాటరీ. ఇది వచ్చేసి దాదాపు 1.5 గంట సేపు అయితే రికార్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది Type-C పోర్ట్తో వచ్చే ఒక ఎక్స్టర్నల్ మైక్ అన్నమాట. ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనము ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ మైక్ని ఖచ్చితంగా అయితే వాడతాము. తర్వాత వచ్చేసి ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ హెల్మెట్ మౌంట్ ఒకటి, తర్వాత కార్ మౌంట్ ఒకటి, తర్వాత బైక్ మౌంట్ ఒకటి, అట్లా మౌంట్ చేసుకునేదానికి వాడే చిన్న క్లిప్స్ అన్నమాట. ఇవి రెండు మెయిన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బీచ్లో కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్లో కానీ వాటర్తో తడిచి కెమెరాతో రికార్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇది వాటర్ ప్రూఫ్ కేసింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి కెమెరా దీని లోపల పెట్టేస్తే మనకైతే వాటర్ అనేది లోపల పోకుండా మనకు నచ్చినట్టుగా కెమెరాతో వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని దీన్ని వాటర్ ప్రూఫ్ కేసింగ్గా ఇచ్చారన్నమాట. ఇన్ కేస్ నేను ఏదన్నా ప్యాక్ చేసేసి దీన్ని బాక్స్లో పెట్టేయాలన్నా కానీ ఇట్లాగే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే లెన్స్ అనేది డ్యామేజ్ అయ్యకుండా ఉంటుంది, డిస్ప్లే అనేది కూడా డ్యామేజ్ అవ్వదు. అందుకని నేనైతే ఈ కెమెరాని ఇలాగే ప్యాకింగ్లో కూడా పెట్టేస్తాను. రెండోది వచ్చేసి మనకు ఇంకొక కేసు ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మౌంట్ ఫ్రెండ్స్. ఇది మన హెల్మెట్కి ప్లస్ వచ్చేసి మన గింబల్కి, ట్రైపోడ్కి, సెల్ఫీ స్టిక్కి ఈ విధంగా అయితే మనము కెమెరాని మౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బైక్స్కి కూడా చూసుంటారు, ఇలా మౌంట్ చేసి ఉంటుంది. ఈ కేసు ఉంటేనే సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే ఇప్పుడైతే నేను మీకు ఎగ్జాంపుల్ ఈ కెమెరా క్వాలిటీ అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను కదా, ఇదైతే మీకు ఎక్కడో లైట్గా అయితే కనిపిస్తుంటుంది. ఇది 48 మెగాపిక్సెల్ 5K రికార్డింగ్ ఫ్రెండ్స్. ఇది 5K రికార్డింగ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే రికార్డ్ చేస్తుంది. చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ యొక్క ప్రోడక్ట్ కొనాలనుకుంటే నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది అమెజాన్లో నాకు పడ్డ రేట్ వచ్చేసి రూపాయి తక్కువ 10,000 అయితే పడింది అనమాట. నేను తీసుకుని కూడా దాదాపు 6 నెలలు అయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బిల్డ్ క్వాలిటీ కానీ ప్లస్ వచ్చేసి పర్ఫార్మెన్స్ కానీ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. మంచి క్వాలిటీ కెమెరా వస్తుంది, మంచి బ్యాటరీ పవర్ ప్యాక్ వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోకి కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా లైక్స్ అయితే కొట్టండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.